అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో దీపావళి వస్తుంది కదా, ఆ దీపావళికి చక్కగా బూరెలు ఎలా వండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా పాకం పట్టుకుని చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే బిల్ ఉంటుంది కొట్టండి. వీడియోలన్నీ మీకు వస్తాయి చూడండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ముందైతే బియ్యం నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానబెట్టండి, అప్పుడు బూరెలు బాగుంటాయి అన్నమాట. నేను 1/2 కేజీ బియ్యం అంటే 1/2 కేజీ గ్లాస్తో 2 గ్లాసులు పోసాను. అవి 24 గంటలు నానబెట్టాను. ఆ బియ్యాన్ని నానబోసి కడగండి. బియ్యాన్ని మాత్రం బాగా నాననివ్వండి. మళ్ళీ మధ్యలో ఒకసారి బియ్యం మళ్ళీ ఇక్కడ 2 ఉడుపులు పెట్టి కడిగి పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు కూడా బియ్యం కడిగి ఇలా వడగిన్నెలో వేసుకోండి. కింద ఒక గిన్నె పెట్టేసి అలా గెరిటి పెట్టి వంపుగా పెట్టేశారంటే దాంట్లో నీళ్ళన్నీ కారిపోతాయి. అప్పుడు మనం మిక్సీలో పిండి వేసుకోవచ్చు. క్లాత్ మీద పోస్తే ఏమవుతుందంటే సాంతం మారిపోతుంది, ఆ పిండి బాగోదు. అందుకని నేను ఎప్పుడైనా ఇలానే వడగిన్నెలో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు అట్టి పెడతా. ఇప్పుడు మీకు చూపించా కదా, తడి కూడా లేదనమాట. అలా తడి లేకుండా చూసి చక్కగా ఇలా మిక్సీలో వేసుకుని స్పూన్తో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పిండిని ఇలా మెత్తగా వేసుకుని ఇప్పుడు ఒక పళ్ళెం తీసుకుని జల్లెడ పెట్టుకుని ఆ పిండిని చక్కగా జల్లించుకోండి. పిండి ఇలా జల్లించుతాం కదా, జల్లించటం అయిపోయినాక బియ్యం మొత్తం పిండి వేసుకున్నాక మళ్ళీ రెండోసారి జల్లించండి. అరిసెలకైనా సరే, బూరెలకైనా సరే. అదే మనం కొట్టిన పిండి అనుకోండి, బూరెలకి ఒకసారి చాలు, అరిసెలకి 2 సార్లు జల్లించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం మిక్సీలో పట్టాం కాబట్టి అందుకని ఇంకొకసారి జల్లించుకోవాలి. ఇప్పుడు పిండి వేయటం అయిపోయింది, ఇక అది మిగిలిందనమాట. నేను మళ్ళీ రెండోసారి ఆ పిండిని జల్లించాను, వీడియో తీయలేదు ఎక్కువైపోతుందని. ఇప్పుడు జల్లించుకుని మళ్ళీ రెండోసారి పక్కన పెట్టేశాను. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, బెల్లం మంచిది తీసుకోండి, బూరెలు బాగుంటాయి. ఇక్కడ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోండి. చెప్పా కదా ఇందాక, ఈ గ్లాస్తోనే 2 గ్లాసులు బియ్యం పోసాను. అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తీసుకుంటున్నా. ఆ బెల్లాన్ని ఆ గిన్నెలో వేసేసి ఆ గ్లాస్తో 1/2 గ్లాసు నీళ్ళు పోయండి, చక్కగా సరిపోతుంది. తూకం లెక్క వచ్చేటప్పటికే బెల్లం 250 గ్రాములు అనమాట. బియ్యము 1/2 కేజీ మీకు చక్కగా సరిపోతుంది. మీరన్నా కొత్తగా పట్టుకునే వాళ్ళైతే పాకము బూరెలు చేసే వాళ్ళైతే ఇంకొక 1/2 గ్లాసు పోసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కరో లేత పాకం తీసిన కొంచెం పిండి అటు ఇటు ఇదైతే పొడి పిండి వేస్తే బాగోదు. అందుకని తడి పిండే ఉండాలి. ఇంకొక 1/2 గ్లాసుకి ఎక్కువ పోయండి, అప్పుడు పిండి చక్కగా సరిపోతుంది. అలా నానపోసి పిండి పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఆ బెల్లం కరిగింది, వేరే గిన్నె తీసుకుని బెల్లాన్ని వడపోసుకుని మళ్ళీ పాకం పట్టుకోవాలి. ఇక్కడ నేను వడపోసాను చూడండి, చక్కగా పొంగొచ్చింది. ఇలా పాకాన్ని చక్కగా మరగనివ్వండి. చూడండి చక్కగా ఉడుకుతుంది పాకం. అలా పాకం ఉడికినాక మీరు 2-3 సార్లు పాకం చూసుకోండి. ఇక్కడైతే నేను 2 సార్లు చూశాను. ఒక ప్లేట్తో నీళ్లు తీసుకుని ఆ ప్లేట్లో ఈ పాకం వేయండి. చూడండి అలా చూసుకోండి. ఇది చాలా లేత పాకం అనమాట. అలాంటి పాకం కావాలన్నా మీరు బూరెలు చేసేసుకోవచ్చు. కానీ 3 గ్లాసులు బియ్యం పోసుకోండి, అప్పుడు పట్టినంత పిండి పోసుకోవచ్చు. కొంచెం మిగిలినా సరే ఆ పాకంతో కూడా బూరెలు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసాను, వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ పాకం చూసుకున్నాము. బూరెలకి మరీ ముదురు పాకం తీయకూడదు, తీస్తే లోపల శుద్ధలుగా ఉంటుందన్నమాట, బాగోదు. అందుకని చక్కగా ఇలాంటి పాకం తీసుకోండి. చూడండి మళ్ళీ ఆ నీళ్ళల్లోనే అలా పాకం వేసుకుని చూసుకోవాలి. చక్కగా పాకం వచ్చేసింది అనమాట. ఇంతకంటే గట్టిగా పాకం తీయకూడదు, మళ్ళీ అరిసెల పాకం అయిపోతుంది. చూడండి అటు మెత్తగా ఉండాలి, ఉండక రావాలి, పాకం మెత్తగా ఉండాలి. చక్కగా పాకం వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకుని అప్పటినే బియ్యం పిండి పోసి అలా చక్కగా కలుపుకోండి. నేను పట్టిన బియ్యం పిండి చక్కగా సరిపోయిందనమాట. కొంచెం కొంచెం పోసేసి బియ్యం పిండి అంతా పాకంలో పోసి కలిపాను అనమాట. ఇలా కలుపుకున్నాక మీకు కావాలంటే ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ వేయండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను. ఈ పిండి అంతా కలిపినాక అలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి కలపటం వల్ల పాకం ఆరిపోయినా సరే బూరెలు బాగా వస్తాయి. అందుకని చక్కగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయండి. ఇప్పుడు ఆ గ్లాసులో పిండి అంతా కూడా వేసి కలిపేసాను. చివరికి వేసింది కొంచెం వీడియో పోయిందనమాట. అందుకని నేను ఎంత బియ్యం పిండి వేసానో అంత బియ్యం పిండి ఈ బెల్లానికి ఈ పాకంలో పట్టిందనమాట చక్కగా. చూడండి ఇప్పుడు
ఆయిల్ వేసి కలిపాను నేను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి. అలా కొంచెం పిండి తీసుకుని చూడండి, ఇంకొంచెం గట్టి పడాలన్నమాట. మీరు ఇలా వదిలేసి ఎత్తి ఒక 10 నిమిషాలు పిండి గట్టి పడుతుంది. లేదంటే అప్పటికప్పుడు చేసేస్తానంటే ఇంకా 2-3 స్పూన్లు బియ్యం పిండి వేసుకుని కలిపి అమ్మటే చేసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే ఒక 10 నిమిషాలు వదిలేసాను, పక్కన పెట్టాను. పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ కాగేలోపు 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకుని పిండిని ఒకసారి కలుపుకోండి. అంతా మళ్ళీ కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉండలు చేసుకోండి. చూడండి ఇక్కడ ఎలా పిండి ఉందో. మీరు వేడిగా చేసేటప్పుడైనా పక్కన పెట్టకుండా చేసేటప్పుడు పిండి అంత గట్టిగా ఉండాలన్నమాట. అలా ఉంటే అప్పుడు బూరెలకి బాగా వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మాట, పాకం లేతదైతే పిండి ఎక్కువ పడుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక అరిటాకు కానీ ఆయిల్ కవర్ కానీ లేదా క్యారీ బ్యాగ్ కవర్ కానీ ఏదో ఒకటి తీసుకుని దానికి అలా ఆయిల్ రాసి పక్కన పెట్టుకుని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉండలు చేసుకుని దాని మీద పెట్టి అలా బూరెలు ఒత్తుకుని పక్కకు పెట్టుకుని ఆయిల్ కాగిందేమో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఈ బూరెలు చేసేసి పక్కన పెట్టాను. పెట్టి ఇందాక ఆయిల్ బండి పెట్టా కదా, ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చూద్దాం. చూసి ఆయిల్ కాగినాకే బూరెలు వేయండి, లేకపోతే పొంగదనమాట. అందుకని చక్కగా ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ ఇక్కడ బాగా కాగింది. అలా అని మరక్క కాగనివ్వకండి, ఊరికే నల్లబడిపోతాయి ఉడకకుండా. అందుకని చక్కగా ఆయిల్ మాత్రం కాగనివ్వండి. కొంచెం పిండి ఇలా వేసారంటే మీకు కాగింది లేనిది తెలిసిపోతుంది. చూడండి చక్కగా బూరెలు ఎంత బాగా పొంగిందో, బాగా వచ్చింది కదా. ఇక ఇప్పుడు వరుస పెట్టి బూరెలు వేసుకుందాము. చక్కగా వాటిని పొంగినాక అప్పుడు రెండో పక్కకు తిప్పండి. ఇలా బూరెలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. మీకు ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, నేను ఇక్కడ కొబ్బరి లేదనమాట బూరెల్లో. నేను కొబ్బరి వేసి బూరెలు చేసింది ఒక వీడియో ఉంది, ఈ వీడియో కింద లింక్ ఇస్తా. మీకు కొబ్బరి బూరెలు కావాలంటే ఆ వీడియో చూడండి. మామూలుది కావాలనుకుంటే కొబ్బరి వేయకుండా ఇలా బూరెలు చేసుకోండి. చాలా బాగా వచ్చినాయి, చక్కగా పొంగుతున్నాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బూరెలు ఈ దీపావళికి ఏ పండగైనా సరే, దీపావళి ఏముంది, సంక్రాంతి వస్తుంది, ఏ పండగైనా అలా కాకపోయినా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిల్లలకు స్కూల్కి పెడతానికైనా మన ఇంట్లో అప్పుడప్పుడు వండి పెట్టుకుంటాం కదా, అలా వండి పెట్టుకోవటానికైనా చక్కగా వీటిని చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఒక్కళ్ళైనా చేసేసుకోవచ్చు. అరిసెలకైతే కావాలి కానీ ఇంకో మనిషి, బూరెలు చక్కగా ఒక్కళ్ళు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు కూడా ఇక్కడ ఒక మాట, బెల్లం మంచిది తీసుకోండి. ఈ బూరెల్ని చేసి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. చాలా బాగున్నాయి అన్నమాట, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా మీరు కూడా ఈ దీపావళికి బూరెలు చేసుకుని చూడండి ఎలా వచ్చినాయో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈ బూరెలు వండి మీరు చూడండి. మీకు కొబ్బరి బూరెలు కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తా, చూడండి.